నమస్తే. నేను మీ డాక్టర్ పివై రెడ్డి. వెల్కమ్ టు ది పొలిటికల్ డీకోడ్ బై పివై రెడ్డి. నేపాల్లో అల్లర్ల గురించి మనం ఈ మధ్య కాలంలో చూసాం. సాధారణమైనటువంటి అల్లర్లు కావవి. ఏ ఒక్క పార్టీని విడవకుండా, ఏ ఒక్క నాయకుడిని వదలకుండా, దొరికిన చోట దొరికినట్టు చివరకు పార్లమెంటు కూడా నిప్పు పెట్టేటువంటి స్థితి ఏర్పడింది. ఓ సాధారణ దేశం అది. పర్వత ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జనానికి అంత కోపం ఎందుకు వచ్చింది? 100-200 సంవత్సరాల నుంచి లేదా అంతకంటే ఎక్కువ కూడా రాచరికపు వ్యవస్థలో నలిగిపోయేటటువంటి ఆ ప్రజలు విసిగిపోయి చివరకు మావోయిస్టుల సహకారంతో 17 సంవత్సరాల క్రితం బయటపడి ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజాస్వామ్య దేశంగా మార్చుకున్నారు. ఇది జరిగి 17 సంవత్సరాలు అయింది. 2008లో ప్రజాస్వామ్య వ్యవస్థగా ఏర్పడేటటువంటి నేపాల్లో స్థితి మారిందా? లేదు. 17 సంవత్సరాలలో 14 సార్లు ప్రధానమంత్రులు మారారు, అధ్యక్షులు మారారు. అంటే అర్థమేంటి? రాచరికాన్ని తప్పించుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ అన్స్టెబిలిటీ, స్థిరమైనటువంటి స్థితి లేకపోవడం, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడం యువతను పూర్తిగా నిరుత్సాహపరిచాయి. పాలనను చేతిలోకి తీసుకున్నంత మాత్రాన, ప్రజాస్వామ్య పాలనగా ఏర్పాటు చేసినంత మాత్రాన అవకాశాలు దక్కుతాయా అంటే అది కూడా లేదు అనేటటువంటి స్థితి ఇక్కడ ఏర్పడుతూ వచ్చింది. ఇలాంటి స్థితిలో బంధుప్రీతి అనేటటువంటిది ఆ దేశానికి పూర్తిగా నాశనం చేసేటటువంటి స్థితికి తీసుకొచ్చింది. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులలో చాలామంది బంధుప్రీతిని ప్రదర్శించారని ఎప్పటి నుంచో కూడా యువత గొంతెత్తి చెబుతోంది. అవినీతికి పాల్పడ్డారనేటటువంటి మాటను ఎప్పటి నుంచో చెబుతోంది. ఇలాంటి వాటిలో చూసినప్పుడు ప్రధానమైనటువంటి వాటిలో మంత్రిగా పనిచేసేటటువంటి ఉమా రెగ్మి అనేటటువంటి ఉదాహరణలతో సహా మనం చెప్పుకుంటూ వచ్చినట్లయితే, మంత్రిగా పనిచేసిన ఉమా రెగ్మి ఈమె 2021లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా పనిచేశారు. సరే, మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళ చేతుల్లోనే ఉందని సంతోషించాలో లేకపోతే తర్వాత జరిగిన పరిణామాలను చూసి విచారించాలో కూడా అర్థం కానిటువంటిది. ఈ మంత్రిగా ఉన్నటువంటి ఈమె తన కోడల్ని, మోనికా భట్టారియా అధికారి అనేటటువంటి తన కోడల్ని, అంటే తన కొడుకు భార్యని ఏం చేసింది? మహిళా శిశు సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి సోషల్ వెల్ఫేర్ కౌన్సిల్కి డైరెక్ట్గా వైస్ చైర్మన్. స్వయాన తన కోడలికి, ఆమె నియామకమే కుదరదు, ఫలానా సెక్షన్ ప్రకారము బంధువులను నియమించుకోవడానికి అవకాశం లేదు అని చట్టం చెబుతున్నా ఏమాత్రం లెక్క చేయలేదు. క్యాబినెట్లో ఆమోదింప చేసుకుని తన కోడలికి ఆ పదవిని కట్టబెట్టుకో. అంతటితో ఆగిందా? లేదు. తన కొడుకు కూడా ఉన్నతమైనటువంటి పదవిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేసింది, అధికారికి తీసుకురావడానికి. విజయ్ అధికారి అనేటటువంటి తన కొడుక్కి ఇంకో పదవి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇది జనంలో కోపం తెప్పి, పోనీ ఇదేమన్నా జెన్యూనా అంటే అది కూడా కాదు. మోనికా భట్టారియా అధికారి అనేటటువంటి ఆమె లేడీ అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉంది కాబట్టి విధి లేని పరిస్థితుల్లో ఇది పాయింట్అవుట్ కావడం వల్ల దీనిపైన విపరీతమైనటువంటి విమర్శలు వచ్చి దేశం అంతా అల్లకల్లోలం అయిపోయిన తర్వాత మోనికా భట్టారియాతో రాజీనామా చేయించాల్సినటువంటి స్థితి ఏర్పడింది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక 5-6 ఉదాహరణలు మనం తీసుకొని, నేపాల్ ఈ స్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం బంధుప్రీతి అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అంశాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. నెక్స్ట్ పర్సనాలిటీకి వెళ్ళేటైతే ఈశ్వర్ పోఖ్రేల్. ఈ ఈశ్వర్ పోఖ్రేల్ అనేటటువంటి ఈయన కూడా మంత్రిగా పనిచేశారు. ఇది బహుశా 2014 ఆ ప్రాంతంలో అనుకుంటాను. 2014 నుంచి 2020 మధ్యకాలంలో ఈ ఈశ్వర్ పోఖ్రేల్ అనేటటువంటి ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడి తండ్రికి ఉపేంద్ర కోయిరాలా అనేటటువంటి ఒక వ్యక్తికి, అంటే ఈశ్వర్ పోఖ్రాలకు ఏమవుతాడు? వియ్యంకుడు అవుతాడు.
ఈ వియ్యంకుడికి రాష్ట్రీయ వాణిజ్య బ్యాంక్ అంటే నేపాల్ వాళ్ళు వాణిజ్య అంటే వాణిజ్య బ్యాంకు అని అంటారు. ఆ బ్యాంకుకు ఏకంగా డైరెక్టర్ను చేసి పడేశారు. ఇక్కడ ఆలోచించండి, నేషనల్ బ్యాంక్ అది. ఆ నేషనల్ బ్యాంక్కి 6 మందో 7 మందో 9 మందో డైరెక్టర్లు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. నేను ఏకంగా డైరెక్టర్ పదవినే కట్టబెట్టేశారు. పోనీ ఆ ఉపేంద్ర కొయిరాలా ఏమైనా కొత్తగా పదవి తీసుకుంటున్నారా అంటే అది లేదు. 17-20 సంవత్సరాల చరిత్రలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఉపేంద్ర కొయిరాలా ఏదో ఒక పదవిని తీసుకుంటూనే ఉంటారు. ఇక్కడ బంధుప్రీతి అనేటటువంటిది ఏ విధంగా ఎవరికి ఉంది అనేటటువంటిది ఒకసారి మనం చూడాల్సినటువంటి ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. ఇది వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశం, బ్యాంకులకు సంబంధించినటువంటి అంశం, నగదుకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ బంధుప్రీతి ప్రదర్శించడం అనేటటువంటి దాన్ని తట్టుకోలేకపోయారు. తీవ్రమైనటువంటి విమర్శలు దీనిపైన ఒప్పించడంతో ఏమీ చెయ్యలేని స్థితిలో ఆయన డైరెక్టర్ పదవి నుంచి కూడా తప్పుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది. కొన్నాళ్ళ పాటు అలాగే కొనసాగించారు. ఇంకో ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామచంద్ర పడేల్, ఈయనకు ఒక కొడుకున్నారు, ఆయన చింతన్ పడేల్ అని అంటారు. ఈయన తన కుమారుడి కోసం, అంటే ఈయన 2014లో మంత్రిగా ఉండేవాడు, ఇప్పుడు కాదు, 2014లో మంత్రిగా ఉన్నప్పుడు, అంటే వీళ్ళ పరంపర ఎలా కొనసాగుతుంది, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి చేష్టలు చేస్తూ వచ్చారనేటటువంటి దాన్ని తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి నేపాల్లో. వాటిని మనం పరిశీలిస్తున్నాం. ఈ సందర్భంగా రామచంద్ర పౌడేల్ అనేటటువంటి ఆయన ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షుడు. 2014లో మంత్రిగా ఉన్నప్పుడు తన కొడుకు చింతన్ పౌడేల్ కోసం ఏకంగా పూర్ ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్, అంటే పేదరికంలో ఉన్నటువంటి వారిని గుర్తించడం కోసం మనం ఏ విధమైనటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం, అక్కడ కూడా ఒక సిస్టమ్ ఉంది. ఇక్కడ పూర్ ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ మేనేజ్మెంట్ బోర్డు అనేటటువంటిది ఒకటి ఉంటుంది. కార్డులు ఇవ్వడానికి ఉపయోగించేటటువంటి బోర్డు. ఈ బోర్డుకు ఏకంగా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఇచ్చేశారు. అంటే ఎవరు అసలే నిరుపేదమైనటువంటి దేశం, ఆహారం దొరకదు, నీళ్లు దొరుకుతాయి, ఆహారం దొరకదు, చేయడానికి పని ఉండదు, ఇప్పటికే విపరీతమైనటువంటి వలసలు పోయిండేటటువంటి వాళ్ళు దేశమంతా పేద ప్రజలే. వాళ్ళల్లో మళ్ళీ తమకు సంబంధించిన పేద ప్రజలను చూపించుకోవడం కోసమో లేదా దానికి సంబంధించిన కొన్ని అవకతవకలు పాల్పడడం కోసమో అన్నట్లుగా ఇతన్ని ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఆ బోర్డుకి నియమించారు. ఏ బోర్డుకి? పూర్ ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ మేనేజ్మెంట్ బోర్డుకి వైస్ చైర్మన్గా నియమించుకున్నారు. ఈయన ఇంతకుముందు ఏం చేసేవాడు, ఎలాంటి పనిలో ఉన్నాడు, ఆ పదవికి అర్హుడా కాదా అనేటటువంటిది మనం దూరంగా ఉన్నాం. ఆ నేపాల్ ప్రజలైతే గమనించారు. ఓ సాధారణమైనటువంటి లోకల్ కేబుల్లో మేనేజర్గా పనిచేసేటటువంటి వ్యక్తిని ఒక్కసారిగా తీసుకెళ్ళి ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బోర్డుకి డైరెక్టర్ని చేశారు, వైస్ ప్రెసిడెంట్ని చేశారు, వైస్ చైర్మన్ను చేశారు. మామూలుగానా? ఉన్నతమైనటువంటి స్థాయిలో జీతం, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఫెసిలిటీలు, ఉన్నతమైనటువంటి వాహన ఫెసిలిటీ, ఇలా ఎన్ని రకాల బెనిఫిట్స్ కావాలో అన్ని రకాల బెనిఫిట్స్ని. దీనిపైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, వ్యతిరేకత వచ్చి కూర్చోవడంతో 2014లో ఆ పదవిలో చేరినటువంటి బంధుప్రీతి ద్వారా తన కొడుక్కి 2014లో ఇప్పించుకున్నటువంటి ఈ పదవి 2015 నాటికే వదిలేయాల్సినటువంటి అంతటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. 2015లో ఈ చింతన్ పౌడేల్ అనేటటువంటి ఆయన తన పదవికి రాజీనామా చేసి దీంట్లో తనకు తగిన పనింత లేదనేటటువంటిది ఒక్క మాటను చెప్పి తప్పించుకున్నాడు. పోనీ వీళ్ళేనా అంటే ప్రచండ, పుష్పక్ కమల్ దహల్ ప్రచండ అనేటటువంటి వ్యక్తిని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేపాల్కి ఒక రకంగా రాచరికం వెళ్ళిపోయి అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పరచడానికి ప్రధానమైనటువంటి కారకుడుగా మనం చెప్పవచ్చు. మావోయిస్ట్ పార్టీ ఇది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రచండ కూడా చివరకు ఏ విధంగా తయారయ్యాడంటే తన కూతురుని
కూతురు గంగను, గంగా ఆమె పేరు, తన కూతురు గంగను ఏకంగా తనకు ముఖ్యమైనటువంటి సలహాదారుగా నియమించుకుంది. ఇది ఎప్పుడు ఈ మధ్యలో జరిగింది, 2023లో జరిగింది. సరే, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? మేయదు కదా. ఇంకా అదే పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో అక్కడే ఉన్నటువంటి ఉప ప్రధానిగా ఉన్నటువంటి నారాయణ్ కాజీ శ్రేష్ఠ అనేటటువంటి ఆయన కూడా ప్రధానమంత్రే ముఖ్య సలహాదారుగా తన కూతుర్ని చేర్చుకుంటే నేనేం చేయాలి ఇంకా అని ఆలోచించుకుంటుంది. పాపం తన అన్న కుమారుడికి తన సహాయకుడి పదవి ఇప్పించుకుంది. ఇది విపరీతమైనటువంటి విమర్శలకు దారితీసింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, నేపాల్ ఇంతగా అట్టుడుకడానికి కారణం, నేపాల్లో ఇంతగా నిరసన రావడానికి కారణం, ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు, ఎందరో చదువుకున్న వారు ఉన్నారు, ఎందరో అవకాశాల కోసం వేచి ఉన్నటువంటి వారు ఉన్నారు. వారందరినీ కాదని తమ చుట్టూ ఉన్నటువంటి బంధువుల్ని, తమకు సంబంధించిన వాళ్ళందరినీ ఇక్కడ తెచ్చుకుంటూ రావడం అనేటటువంటి కొంత వారిలో కొంత కాదు విపరీతమైనటువంటి వ్యతిరేకతకు దారిచేసి, ఇక మనం 6వ వ్యక్తిని కన్నా మనం పరిశీలించినట్లయితే ఈయన ఒక విచిత్రమైనటువంటి మనిషి. బార్స్మన్ అనేటటువంటి ఈయన మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేస్తున్నటువంటి, పైగా ఈయన మామూలు మనిషి కాదు. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాడు. జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వారు అంటూనే ఏముంటుంది, కొన్ని పద్ధతులు ఉంటాయి, నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, కొన్ని నైతిక వాల్యూలను పాటిస్తారు అనుకుంటాం మనం. కానీ ఈయన ఏం చేశారో తెలుసా? ఒక చెల్లికి ఒక మున్సిపల్లో మెంబర్ను చేసి డిప్యూటీ మేయర్గా మార్చేసి, మేయర్గా ఎన్నికయ్యేటట్టు చేసి, అన్నయ్య ఒక చెల్లికి ఇప్పించావు, నా పరిస్థితి ఏంటని ఇంకొక చెల్లి అడిగితే, రామ్మ నీకు కూడా పంచడానికి మనకేముంది అన్న అందంగా ఆమెను ఏకంగా ఒక ప్రావిన్స్లో అసెంబ్లీ మెంబర్ను చేసి పడేశారు. ఇవన్నీ జనంలో చూస్తూనే ఉన్నారు, జనం గమనిస్తూనే ఉన్నారు. మామూలుగా అయితే ఒక ప్రతిష్ట ఉంటే, ఒక కెపాసిటీ ఉంటే వెంటనే ఎమ్మెల్యే అయిపోవచ్చు, మేయర్ అయిపోవచ్చు, ఏమైనా కావచ్చు. కానీ అన్నం అడ్డు పెట్టుకుని మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, ఎమ్మెల్యేలుగా కావడం అనేటటువంటి నేపాల్ వాసులని విపరీతమైనటువంటి ఆగ్రహానికి దారితీసి, అందులో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎందుకు ఇంతమంది ఉంటే ఇన్ని పార్టీలను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువత తిప్పి కొడుతోంది, ఎందుకు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. మనం కేవలం 6-7 ఉదాహరణలు మాత్రమే మనం చర్చించాం. విమర్శలు వచ్చిన 5-6 ఉదాహరణలు మాత్రమే మనం చర్చించాం. అని ఓ కులల దేశంలో జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇప్పుడు ప్రధానిగా నిన్న ఆల్రెడీ మనము ఈ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉండి దిగిపోయి ఉండేటటువంటి కేపీ శర్మ ఓలీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈయన బంధుప్రీతి అనేటటువంటి దాన్ని కొంత పక్కకు పెట్టి అనుచర ప్రీతిని ఎక్కువగా పాటించినట్టు, అనుచర ప్రీతి, స్నేహప్రీతిని పాటించినట్టు, తనకు ప్రధానమైనటువంటి అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తి. మామూలుగానే అడ్వైజర్ అంటేనే అది ఒక స్థాయి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అడ్వైజ్ ఇవ్వడానికి ఆ కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. కానీ అలాంటివేమీ చూడకుండానే, అలాంటివేమీ చెయ్యకుండానే తన ముఖ్యమైనటువంటి అనుచరుడు కటివాడాను అడ్వైజర్గా, చీఫ్ అడ్వైజర్గా, స్పెషల్ అడ్వైజర్గా నియమించారు. ఇది కూడా జనంలో విపరీతమైనటువంటి వ్యతిరేకతను తీసుకొచ్చింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మాట్లాడుకున్నటువంటి అంశాలలో ఈశ్వర్ పొఖ్రేల్ అనేటటువంటి ఆయన గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తన వియంకుడికి పదవి ఇప్పించుకున్నటువంటి, రాష్ట్రీయ వాణిజ్య బ్యాంకు పదవి ఇప్పించుకున్నటువంటి ఆ క్యాండిడేట్ గురించి కొంచెం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. నేను ఇప్పటి నుంచే కాదు, చాలా అవినీతి ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. నీటిలో అక్రమ నగదును దాస్తారని, లేదా ఇతరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చేస్తారనేటటువంటి ఒక ఆరోపణ ఇతని పైన ఉంది. నేపాల్లో ఈ మనం మాట్లాడుకున్నటువంటి ఎగ్జాంపుల్సే కాకుండా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకే యువత పూర్తి స్థాయిలో వ్యతిరేకతను అవకాశాలు లేవు, బ్రతకడానికి ఉపాధి లేదు,
పొరుగు దేశాలకు పరుగు పెట్టాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. కళ్ళ ముందరే అధికారాన్ని అనుభవిస్తున్నారు. అవసరమైనటువంటి బంధువు అయితే చాలు, ఏదో ఒక నాయకుడికి బంధువు అయితే చాలు, చిన్న చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు వారికి తగినట్లుగా పదవులను పంచుకున్నారు అనేటటువంటి కోపం విపరీతంగా ఉంది. ఈ బంధుప్రీతి కారణంగానే మొత్తం దేశం ప్రభుత్వమే ఒకసారి కుప్పకూలిపోయింది అంటే ఆలోచించాల్సినట్టు ఉంది. దీనికి తోడు బయట శక్తులు కూడా తోడు కావడం వల్ల పూర్తిగా నేపాల్ దేశం పతనమైపోయేటట్టు ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది నేపాల్. ఇకనైనా సెట్ అవుతుందా, లేక ఈ బంధుప్రీతి అనేటటువంటిది ముందు కూడా కొనసాగుతుందా అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూద్దాం ఏమవుతుంది అనేటటువంటిది వేచి చూద్దాం.